పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వ కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాటునా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాటు. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలు.
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. నాకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సమ్మతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సమ్మతింతును. ఆరాధన ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు. నిత్యుచి గణపరచిన నిర్మలాత్మన పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. నిత్యుచి గణపరచిన నిర్మలాత్మన
హల్లెలూయా. మన జీవన పరలోక తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఘనమైన దేవ, నీకు వందనాలు. మహాగణ ఉన్నతరా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు వందనాలు, చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా శ్రేష్టమైన సమయంలోనికి నాయన మేము వెళ్తుండగా నీ కృప అనుగ్రహించండి. నిలబడుతున్న నీ బిడ్డ నీ సులువు చాటును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఏ వాక్యంతో మీరు మనం మాట్లాడాలని, హెచ్చరించాలని, ఆశీర్వదించాలని, సరిచేయాలని నీ చిత్తమైనదో ఆ మాటలు నీ బిడ్డ నోట మీరు ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఉన్న మాకందరికీ నా తండ్రి వినగల చెవును, గ్రహించగల మనస్సును, అర్థం చేసుకోగల హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరపడి కూడా నీ సన్నిధికి నడిపించండి. నాన్న నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆది అంతా మీరు తోడైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామం అడిగి బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. ప్రైజ్ ది లార్డ్. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా? ఉండవెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాల విశ్వాసపు దేవం లెసన్ ఇదే, నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అమ్మకి నా వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న ఈ మధ్య మరి 16వ తారీఖు నేను హాస్పిటల్, అంతకుముందు ఒకసారి వెళ్ళొచ్చాను. వాళ్ళు ట్యాబ్లెట్లు నైట్ టైము బ్లడ్ పలసన అయ్యే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాను నేను. అవి వారం ఆపండి తర్వాత రండి అని చెప్పారు. 16వ తారీఖు పోవాల్సి వచ్చింది. 16వ తారీఖు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎండోస్కోప్ ద్వారా ట్రీట్మెంట్ చేశారు. చేసినప్పుడు నేను అదేముందలే సౌమ్య పెళ్ళికి కూడా రావచ్చు, శ్వేత పెళ్ళికి కూడా రావచ్చు అనుకున్నాను. కానీ భలే ఇబ్బందిగా ఉన్నింది. అది చేసుకున్నప్పుడు వాటర్ తాగాలన్నా కూడా పట్టేసినట్టు అట్లా ఉండేది. ఒక వారం 4 రోజులు ఉంటుంది, అదేం ఇబ్బంది ఏం లేదులే అని చెప్పారు వాళ్ళు. దేవుని కృపను బట్టి అది తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు. అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా ఆత్మీయ తల్లి గారు కూడా బిడ్డలు ప్రార్థన చేశారు, ఆత్మీయ తల్లి చెప్పారు. అదేం భయపడబడలేదు వాళ్ళమ్మ, అది కొంచెం చిన్న నొప్పే కానీ అదేమి దానివల్ల ఇబ్బంది ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పారు. అలాగే పాస్టర్ గారు పాస్టమ్మ కూడా ప్రార్థిస్తూ ఉండారు.
మీరందరూ కూడా ప్రార్థించారు. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి నాకు తట్టుకునే శక్తి ఇచ్చి దేవుడు కాపాడిన విధానానికి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మళ్ళీ ఒక నెలకి వస్తే మళ్ళీ టెస్ట్ చేస్తామన్నారు. ఆ టెస్ట్ చేసినప్పుడు అంతా సెట్ అయ్యి ఉన్నట్టుకు దేవుని కృప కొరకు ప్రార్థించవలసిందిగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుకుంటూ ఈ సమయాన్ని దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ కలుగునగాక. మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మరొక ప్రభుదినాన్ని మనకు అనుగ్రహించి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. జీవితం చాలా విలువైనది. అనేకమైనటువంటి శ్రమలు, వేదనలు, బాధలతో కూడినటువంటిది జీవితం. అయితే ఆ జీవితాన్ని దేవుడు మనకు ఇప్పటి వరకు క్షేమాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన కృపనిచ్చాడు. దేవునికి వందనాలు. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన నాయన, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండడం మాకెంతో ధన్యకరం. నీవిచ్చిన గొప్ప భాగ్యము నాయన, నీ కొందనాలు. దేనికి పనికిరాని వారము, ఏ యోగ్యత లేని వారము నా తండ్రి. నీ సన్నిధిలో నాయన నిలబడ్డానికి అర్హత లేని వారము నాయన. అయినా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నీ కొందనాలు. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నారు, నీ కొందనాలు. అయ్యా, నీ వాక్యము ధ్యానాంశంలోనికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. ఎలాంటి మాటలు మాకు అవసరమో, మా హృదయానికి ఎలాంటి మాటలు అవసరమో అట్టి మాటలు మాకు అనుగ్రహించమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించండి. అటు ఇటు తిరగకుండా మా మనస్సును మీ వైపే త్రిప్పుకొని మీ వాక్యము వైపు ధ్యానించడానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీవే నా తండ్రి, నీ బూరగా నన్ను వాడుకోమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 20 వరకు చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే 6వ వచనం మొదటి నుంచి కూడా, ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. యెరికో పట్టణము ఎక్కడుందా అంటే, ఇది చాలా పురాతనమైనటువంటి పట్టణం. ఇప్పుడు దీన్ని జెరికో అని పిలుస్తున్నారు. ఈ యెరికో పట్టణము పాలస్తీనా దేశంలో వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి నగరం. ఇప్పుడు పాలస్తీనా దేశంలో ఈ యెరికో పట్టణం ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటిది. 1907, 1909 అలాగే 1950 సంవత్సరాల్లో బ్రిటిష్ మరియు జర్మన్ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ఈ యెరికో పట్టణపు లోపల ఉన్నటువంటి కాల్చవేయబడినటువంటి గోడలు మరియు దహనం చేయబడినటువంటి, అంటే అగ్ని చేత దహించబడినటువంటి పురాతనమైనటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా పురావస్తు శాస్త్రవేత్తలకి దొరికాయంట. కాబట్టి ఈ యెరికో పట్టణం అనేటువంటిది అప్పుడు యెహోషువ చేతిలో
మరి దేవుడు యెహోవా దేవుడు అప్పగించినటువంటి మాట వాస్తవమేనని వారు శాస్త్రవేత్తలు రూఢిగా మరి త్రవ్వకాల ద్వారా నిరూపించారు. ఈ యెరికో పట్టణం చాలా బలమైనటువంటి మరి ప్రజలు మరి రాజు ఉన్నటువంటి పట్టణము. అయితే ఈ యెరికో పట్టణంలో మరి భారీగా ఉన్నటువంటి గోడ, చాలా భారీగా ఉన్నటువంటి గోడ, అది అతి పురాతనమైనటువంటిది, విశాలమైనటువంటి గోడ, చాలా ఎత్తుగా మందముగా ఉంటుందంట ఆ గోడ. ఇశ్రాయేలు ప్రజల్ని మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఐగుప్తు నుంచి నడిపించుతూ మరి కనాను దేశమునకు బయలుదేరే ముందు, ఆ పట్టణంలోనికి ప్రవేశించే ముందు మొట్టమొదటిగా మరి అవరోధము ఏంటంటే యెరికో పట్టణం. ఇందులో ప్రవేశించాలంటే మరి ఇందులో ప్రవేశించే ముందు చాలా భయముతో కూడుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా చేయాలో ఈ పట్టణమును మరి వీరితో పోరాడడం ఎలా అని వారు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మరి యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? 6వ అధ్యాయము మరి 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. యెరికో గోడ ఇది మానవునికి సాధ్యము కానటువంటి ఒక అడ్డంకి. దీంట్లో మనం ఒక 3 అంశాలను మనము చూడగలం. మొట్టమొదటిగా ఏంటంటే ఈ యెరికో గోడ అనేటువంటిది మానవునికి సాధ్యము కాని ఒక అడ్డంకి. ఈ లోకంలో మనకు సాధ్యము కాని అడ్డంకులు చాలా ఉంటాయి. సాధ్యము కానటువంటివి, చూడ్డానికి చాలా భారంగా, చాలా ఎత్తుగా, మరి మనము కనీసం దాన్ని అందుకోలేమేమో, మరి ఆ బాధ నుంచి నేను బయట పడలేనేమో అన్నటువంటి భయంకరమైనటువంటి ఎత్తైన ప్రాకారము లాంటి బాధలు, వేదనలు, శోధనలు, వ్యాధులు, మరి అర్థం కానటువంటి పరిస్థితులను మనం ఈ కాలంలో ఎదుర్కొంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెరికో గోడ కూల్చివేతను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా మానవుని శక్తికి సాధ్యం కానటువంటి అడ్డంకి. మానవుని శక్తికి సాధ్యము కానటువంటి అడ్డంకి ఇది. అయితే దీన్ని ఎలా కూల్చాలి అని వారు ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు చాలా విచిత్రమైనటువంటి ఆలోచనను మరి వారిలో కల్పించి వారికి నేర్పించి ఆ విధంగా కార్యక్రమం చేసి ఆ గోడను కూల్చాలి అని ఆయన చక్కగా వివరించాడు. అయితే మనం గమనిస్తే మనకున్నటువంటి జీవితంలో ఆర్థిక సమస్యలు, వ్యాధులు, అనేక అడ్డంకులు ఇలాంటి యెరికో గోడలాగే మనకు కనబడుతూ ఉంటాయి. యెరికో గోడ ఏ విధంగా అయితే దాన్ని దాటలేమనుకున్నామో, ఇశ్రాయేలు ప్రజలు దాన్ని దాటలేము, ఆ యెరికో పట్టణాన్ని మనము స్వాధీనపరచుకోలేమేమో అని వారు ఎలాగైతే అనుకున్నారో, మన జీవితంలో యెరికో పట్టణము లాంటి మరి అతి విశాలమైన గట్టిగా కలిగినటువంటి ఆ పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు. ఆయన తప్పించే విధానం ఎలా ఉంటుందంటే చూడండి, చాలా చాలా అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఒక సైనికుడు అంట, మరి ఒక సైనికుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఆ సైనికుడిని కాల్చుతూ ఉన్నారు. ఆ సైనికుడు ఒక క్రైస్తవ మరి ఆ బిడ్డ అన్నమాట, దేవుని నమ్ముకున్న బిడ్డ. ఆ సైనికులు మరి శత్రువులు వారిని కాలుస్తూ ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సైనికుడు ఏం చేశాడంటే, అయ్యా యేసయ్యా, మరి శత్రువులు ముందుకు వస్తున్నారు, నా మీదకి తరుముతూ వస్తున్నారు, నాయన నన్ను కాపాడయ్యా, నా భార్య బిడ్డలకి నన్ను చేర్చు నాయన, వారికి నేను మరి వారిని అనాథలుగా మిగిలిచ్చేటట్టుగా చేయొద్దు నాయన,
నన్ను నువ్వు కాపాడు నాయన అని చెప్పి ఒక చిన్న రాతి గుహల లాంటి ఆ గుహల లోపలికి వెళ్ళాడంట. మరి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, మరి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మరి ఏదైనా భూకంపం సృష్టించి అక్కడికి వాళ్ళు రాకుండా చేస్తాడు, లేదా అగ్నిని కురిపించి వాళ్ళని ఆపి చేసేస్తాడు, లేకపోతే వారిని నేను కనబడకుండా ఏదైనా చెట్టుని కూల్చి మరి శత్రువులకి నాకు ఆటంకంగా కలిగించి నన్ను కాపాడుతాడేమో అని ఆయన రకరకాలైన ఆలోచనలతో ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని ఆలోచనలు మనుష్యుని ఆలోచనల కంటే చాలా వేరుగా ఉంటాయి. మనము ఆలోచించే ఆలోచనలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు చాలా విచిత్రంగా, అసలు మన ఊహకు అందనటువంటి ఆలోచనలు. ఆ బిడ్డను దేవుడు ఎలా కాపాడాడో తెలుసా? ఆ బిడ్డను ఆ గుహలోకి వెళ్ళిపోతే ఆ గుహలో ఆ సైనికుడు ఉండి లోపలికి వెళితే ఈలోపు ఒక చిన్న సాలిపురుగు వచ్చిందంట. సాలిపురుగు అతను లోపలికి వెళ్ళిన మార్గాన్ని ముందు వైపు గబగబ సాలెగూడుని అల్లేసిందంట. ఇతను ఇటువైపు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. శత్రువులు ఆ గుహ లోపలికి కూడా వచ్చేసారు. శత్రువులు లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు, ఒక్కొక్క రాతిని చూసుకుంటూ. ఇక్కడే ఉంటాడు ఈడు, ఖచ్చితంగా ఈ గుహలో ఉంటాడు, లోపలికి వెళ్దాం రండి అని గన్స్ అన్నీ పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక అతను చూశాడంట. చూడగానే ఏం కనిపించింది? సాలెపురుగు గూడు. అతను ఏమనుకున్నాడు, రే ఆగండ్రా, ఈ సాలెపురుగు గూడు ఎప్పుడో పాతకాలం ఉంది ఉంటుంది, ఈ గుహలోకి ఎవరు వచ్చుండరు, ఇదేదో పురాతనమైన గుహ లాంటిది అయి ఉంటుంది, కాబట్టి ఇక్కడికి మనుషులు లోపలికి పోయే ప్రసక్తే లేదు, కాబట్టి అతను ఇక్కడికి వచ్చుండడు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వారు మాట్లాడుకుంటూ వెనక్కి వెళ్ళేటువంటి స్వరాన్ని ఈ దేవుని బిడ్డ విన్నాడు. విని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. అయ్యో, నేనేమనుకున్నాను, గొప్ప భూకంపాన్ని సృష్టిస్తాడేమో, లేకపోతే ఏదైనా చెట్టుని పడేసి అడ్డంకిని చేస్తాడేమో దేవుడని నేను ఏదేదో అనుకున్నాను. దేవుడు ఏం చేశాడు? చిన్న సాలెపురుగు ద్వారా తెలివిగా మరి అక్కడ ఒక గూడు కట్టేసి అది పురాతనమైనటువంటి గుహలాగా కల్పించి శత్రువుల్ని వెనక్కి పంపించేశాడు. కాబట్టి దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఆలోచించే రీతిగా దేవుడు ఆలోచించడు. ఆయన ఆలోచనలు చాలా చాలా వెరైటీగా ఉంటాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుకో గోడ మన మానవ శక్తికి అడ్డంకి అయినటువంటి ఈ గోడని, చాలా అవరోధంగా ఉన్నటువంటి ఈ గోడను దేవుడు ఏం చెప్పాడు? ఆ ఎరుకో పట్టణాన్ని యెహోషువతో, నేను ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు ఈ శ్రమలు, వేదనలు, బాధలు అన్నిటినీ మనం చూసి ఎంతో గొప్పగా మరి ఆ వేదనలు చూసి మనం భయపడతాం. చాలా అడ్డంకిలు ఉన్నటువంటి వాటిని చూసి మనము కృంగిపోతాం. అయితే దేవుడు నీకు విజయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాడు. శ్రమలపైన విజయాన్ని, బాధలపైన విముక్తిని, వ్యాధులపైన స్వస్థతను నీకు నీ చేతికి ఆయన అప్పగిస్తున్నాడు. యెహోషువకి ఎలాగైతే ఈ పట్టణాన్ని ఆయన చేతికి అప్పగించాడో, ఆ బాధల నుండి విముక్తిని, మరి సమస్యల నుండి పరిష్కారాన్ని నీ చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎరుకో గోడను మరి నీ చేతికి అప్పగించుచున్నానని ఆయన ఏమన్నాడంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగున 6 దినములు చేయురావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున
మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. ఇది పద్ధతి. ఏ పద్ధతి? రాళ్లతో కొట్టేది లేదు, సమ్మెటలు తీసుకొని పగలగొట్టేది లేదు, మరి యుద్ధములాగా దానిపైన దాడి చేసి నాశనం చేసేది లేదు. ఏం చేయమన్నాడు? బూరలు తీసుకొని 6 దినములు రోజు ఏం చేయమన్నాడమ్మా? అలాగూ మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఆవరించి పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. ఎన్ని దినాలు? 6 దినాలు. రోజు ఒక చుట్టూ తిరగాలి. వారు అనుకొని ఉంటారు, ఎరుకో పట్టణస్థులు ఏం చేస్తున్నారు? వీళ్ళు బోరలుతూ తిరుగుతున్నారు, చుట్టూ తిరుగుతున్నారు, ప్రతిరోజు తిరుగుతుంటే వారు అనుకొని ఉండొచ్చు, పిచ్చివాళ్ళు, వీరికి వెరితనం. జయించాలంటే ఏం చేయాలమ్మా? యుద్ధం చేయాలి, కత్తితో పోరాడాలి. ఆ కాలంలో మరి యోధులతో తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించాలి, అన్నిటినీ నాశనం చేయాలి. అయితే దేవుని ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు మనకు ఊహకు అందనటువంటివి. ప్రతిరోజు ఒకసారి పట్టణాన్ని చుట్టి రమ్మన్నాడు. ప్రతిరోజు 6 దినాలు, 1వ దినము, 2వ దినము, 3వ దినము తిరిగారు, 4వ దినము తిరిగారు. రోజు తిరుగుతుంటే ఏమనుకుంటాం మనం? వెర్రివాళ్ళలాగా చూస్తాం. ఏం పని వీళ్ళకి? పిచ్చి పట్టిందా? మనల్తో యుద్ధం చేయటం లేదు, మనల్ని కనీసం ఏది కూడా హాని చేయకుండా రోజు చుట్టూ తిరుగుతున్నారు ప్రతిదినము. ఇలా 6 దినాలు తిరగమన్నాడు. తిరిగిన తర్వాత ఏం జరిగింది? 7వ దినమున ఎన్నిసార్లు తిరగమన్నాడమ్మా? 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుతుండగా యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. ఇది నూను కుమారుడైన యెహోషువకు మరి యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. ఆయన మాట ప్రకారం మనం చేయాలి. దేవుడు మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నప్పుడు కొన్ని చెప్తారు పాస్టర్ గారు వాళ్ళు, మరి పాస్టమ్మ గారు కానీ ఏం చెప్తారు? అమ్మ, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఎక్కువగా ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండమని చెప్తాం. మనకు ఒక్కొక్కసారి వెటకారంగా అనిపిస్తుంది. నా సమస్య మీకేం తెలుసమ్మా? మా ఇంట్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకేం తెలుసమ్మా? మా ఇంట్లో ఉంటే మీకు తెలుస్తుంది అనుకుంటారు. కానీ దేవుని పరిష్కారము వేరు, దేవుని ఆలోచనలు వేరు. విచిత్రమైనటువంటి ఆలోచనలు, ఆయన సమస్య పరిష్కరించే విధానం కూడా చాలా చాలా మరి ఊహకు అందనటువంటి విధంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డల. అయితే 2వదిగా అంశం మనం చూస్తే దేవుడు ఆ గోడను కూల్చివేయటకు సూచించిన మార్గము చాలా గొప్పది. ఆయన సూచించిన మార్గము చాలా గొప్పది. ఎటువంటి మార్గం ఆయన సూచించాడు? దేవుడు ఎంతటి మార్గాన్ని ఆయన సూచించాడు? అంతటి మార్గం అనంటే 6 దినాలు చుట్టూ తిరిగి 7వ దినము 7 మారులు తిరగమన్నాడు. అయితే మనం గమనిస్తే నోవహు కాలంలో నోవహు ఓడ కడుతున్నప్పుడు ప్రజలు ఏం చేశారమ్మా? వెర్రివాడి వలె చూశారు, ఎగతాళి చేసి జలప్రళయము రాబోతుందని నోవహు ప్రకటిస్తున్నప్పుడు 120 సంవత్సరములు మరి నోవహు ప్రకటిస్తున్నప్పుడు వారు ఆ సువార్తను, వారు ఆ మాటను లెక్క చేయకుండా ఏం చేశారు? ఎగతాళి చేసి నోవహును ఎంతగానో మరి తోలనాడారు. ఆయన మాటను పట్టించుకోకుండా చాలా వెర్రితనంగా, వెర్రివాడిలాగా అతన్ని చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఏమైంది? నోవాహు చెప్పినట్టుగానే జలప్రళయం వచ్చి మొత్తం
మొత్తం ప్రపంచమంతా కూడా ఆ నీళ్లతో నిండిపోయి అనేకమైనటువంటి జీవరాశులు మనుషులు చనిపోయినటువంటి పరిస్థితిని మనం ఆదికాండంలో చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రమాదము రాక మునుపే మనల్ని హెచ్చరించే దేవుడు. ఆయన ప్రమాదం వస్తుంది అని అంటే మన కుటుంబాల్లో ముందుగానే దేవుడు మనకు ఒక హెచ్చరికనిస్తాడు. ఆ హెచ్చరికను మనం ఎలా తెలుసుకుంటాం? మరి ఏ విధంగా మనము దాన్ని గుర్తిస్తామనంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ధ్యానించుట ద్వారా మనము గుర్తిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు బీటెక్లో మరి ఇంజనీరింగ్లో సీట్ కోసం నేను మా నాన్నగారు ఇద్దరు కూడా మరి కౌన్సిలింగ్ అని హైదరాబాదులో జరుగుతుంటే వెళ్ళాం. అక్కడ మేము చూసినటువంటి సీట్లు ఏవి కూడా లేవు, అన్నీ అయిపోతున్నాయి. టీవీలో ప్రసారం చేస్తున్నారు, ఒక్కొక్క డిస్ప్లే చేస్తూ ఉంటే సీట్లన్నీ అయిపోతున్నాయి. మా నాన్న నేను ఇద్దరు ఉన్నాం. ఆయన ఏరా అన్నీ అయిపోతున్నాయి సీట్లన్నీ, ఫ్రీ సీట్ అంటారు. సో ఆ సీట్ అన్నీ అయిపోతున్నాయి, మరి నీకు వస్తుందా రాదా? పేమెంట్ సీటు కట్టేంత డబ్బులు మన దగ్గర లేవు నాయన, ఎట్ట చేద్దాం అని అనుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన అక్కడ చేసుకున్నాను. దేవా, అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు కదా, నీవంత గొప్ప దేవుడు కదా, అసాధ్యం అనుకున్నది సాధ్యము చేసే దేవుడు కదా నాయన, నీ కార్యం ఏంటో మాకు చూపించేసాయా అని అక్కడే చాలాసేపు ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకొని మరి ఇంకొక కొన్ని సీట్లు అయిపోయినాయి పూర్తిగా అన్నారు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా మనకు కౌన్సిలింగ్ లేదు, ఇక అన్ని పేమెంట్ సీట్లు 35,000 కట్టాలి సంవత్సరానికి, చాలా కష్టం నాన్న, వెళ్ళిపోదాం అని అనుకున్న పరిస్థితుల్లో సడన్గా ఒక ఆయన వచ్చి మరి ఒక 10 నిమిషాలు ఉండండి, మీకు ఇంకొక డిస్ప్లే చేస్తారన్నారు. సరే ఉందాం అనుకుని ఉంటే వెంటనే అక్కడ మరొక ఫ్రీ సీట్ ఒక కాలేజీలో ఉంది కడపలో అని డిస్ప్లే చేశారు. డిస్ప్లే చేసిన వెంటనే నేను అనుకున్నటువంటి ఆ సీటు, ఆ ట్రేడ్, మెకానికల్ ట్రేడ్ అనేటువంటిది నాకు, ఆ బ్రాంచ్ నాకు దొరికింది. వెంటనే మా నాన్నకి చెప్తే వెంటనే వెళ్ళి ఆయన అక్కడ సంతకం పెట్టి తీసేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మన ఊహకు అందని కార్యాలు మనము చూస్తే మన కళ్ళకు ఏమీ కనిపించవు, చాలా పెద్ద గోడల్లాగే ఉంటాయి. అసలు వాటిని మనం దాటలేమనుకుంటాం, కనీసం వాటిని మనము జయించలేమనుకుంటాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అని వెనుక తిరిగే పరిస్థితి కూడా వస్తుంది. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనము ప్రార్థనలో ఉంటే, ప్రార్థన చేస్తే ఆ సన్నిధిలో అప్పుడే ఆయన మార్గాన్ని తెరుస్తాడు. ఇప్పుడే పాట పాడింది బిడ్డ, కథ మొత్తం మార్చగల దేవుడు ఆయన. నిజమే, మన స్థితిని మన గతిని మార్చగల దేవుడు. నీ స్థితి ఎటువంటిదైనా, నువ్వు ఎలాంటి గోడ కలిగి ఉన్నా నీ జీవితంలో, అత్యున్నతమైన మరి పాపపు గోడలు నీ జీవితంలో ఉన్నా, వాటిని పడదోయలేని పరిస్థితుల్లో నీవు ఉన్నా, నీ చేత కాదు నాయనా నా జీవితంలో ఈ వ్యసనము ద్వారా నేను భరించలేకపోతున్నాను, ఈ పాపము నాలో నుంచి తీసివేయలేకపోతున్నాను యేసయ్యా అని నీవు అనుకుంటున్నా, ఆ గోడలను కూల్చే దేవుడు మన దేవుడు. ఎరుకో గోడను కూల్చడానికి సన్నద్ధులుగా యుద్ధము చేయకుండా పాటల ద్వారా, ధ్వనుల ద్వారా స్తుతిస్తూ చుట్టూ తిరిగితే ఆ గోడలు కూలిపోయాయి. ఇది దేవుడు చేసినటువంటి కార్యము. ఎలా వస్తుంది ఈ కార్యము? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా ఇట్టి కార్యము జరుగుతుంది. యెహోషువ ఒక్క మారు మాట కూడా మాట్లాడకుండా, దేవా యుద్ధం చేయకుండా గోడలెట్టగోలుతాయి నాయనా, మరి మనము వాళ్ళ మీద పడి వారిని చంపకుండా, లేకపోతే ఆ గోడలన్నిటిని కోల్చకుండా ఎలా కోలుతాయి నాయనా అని తిరిగి సమాధానము, ప్రశ్న కానీ దేవుణ్ణి అతను అడగలేదు. దేవుడు ఏది చెబితే యెహోషువకి అది తప్పకుండా ఆయన చేశాడు. యెహోషువతో ఏది అంటే అదే విధంగా ఆయన చేశాడు. చేసి ఆఖరికి ఏం చేశారు? 7వ రోజున బోర ఊదినప్పుడు ప్రజలు గట్టిగా గర్జించగా ఏమైందమ్మా? గోడ కూలిపోయింది.
ఇది దేవునికి మహిమ ప్రత్యక్షమైనటువంటిది. ఆయన మహిమ ప్రత్యక్షపరుచుకోవడానికి కొన్ని గోడలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఆయన మహిమ ప్రత్యక్షపరచబడడానికి కదమ్మా, ఆయన మహిమ, ఆయన కార్యము మన జీవితాల్లో జరగడానికి కొన్ని కార్యాలు మన జీవితాల్లో అనుమతిస్తాడు. అలాంటివి దేవుడు లాజరును చూడండి. లాజరు చనిపోయి ఎన్ని దినాలైందమ్మా? మరి ఇన్ని దినాలు చనిపోయి లోపల పెడితే మరి ఆయనకు తెలిసిన వెంటనే రాకుండా కొన్ని దినాలు ఆలస్యం చేసి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? లాజరు బయటికి రా. మరి అన్ని దినాలు మరి ఉన్నటువంటి ఆ శరీరము కుళ్ళిపోకుండా మరి ఆ సమాధిలో నుంచి బయటికి రాబడ్డాడు. చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. అతి భయంకరమైనటువంటి గోడలలాగా, ఎరికో గోడల లాంటి అడ్డంకులు మన జీవితాల్లో ఎదురైనా, అట్టి అడ్డంకులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యము చేస్తే ఎటువంటి గోడలైనా కూలిపోవాల్సిందే, ఎలాంటి పరిస్థితులైనా చక్కబడాల్సిందే. ఎలాంటి వ్యసనాల్లో నీవు ఉన్నా వాటి నుంచి బయటికి దేవుడు తీసుకొస్తాడు. నీవు చేయాల్సిందందా ఏంటి? మనము చేయాల్సింది, నీవు చేయాల్సింది ఏంటంటే దేవునికి మనము సరెండర్ అయిపోవాలి. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనకు ఆయన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. విశ్వాసముతో చూద్దాం. యాకోబు 2వ అధ్యాయము 22 ఒక్కసారి చదువుదామా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూస్తే, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసనని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. విశ్వాసము మన క్రియలతో పాటు కార్యసిద్ధి కలుగు చేసేది. మనము ఎలాంటి క్రియల్లో ఉంటామో అట్టి క్రియల ద్వారా విశ్వాసముతో మనము కార్యాలను సిద్ధింపజేసుకుంటాం. మనము ఉండేటువంటి విశ్వాసము ద్వారానే దేవుడు మన జీవితాల్లో కార్యాలను చేస్తాడు. విశ్వాసము ద్వారానే చేస్తాడు. యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వసించారు, దేవుడు ఈ గోడను కూలుస్తాడు, ఖచ్చితంగా మన ముందున్న అడ్డంకిని కోల్చగలిగినటువంటి దేవుడని విశ్వాసముతో వారు ఆయన ఏది చెబితే అది చేశారు. కాబట్టి మనం దేవుడు మనకు ఏది చెప్తే అది చేయాలి. మరి మనుషులు చెప్పేది చేయడం మనకు చాలా ఇష్టం. మనుషులు చెప్పేది, మనుషుల ద్వారా మనకు తీసుకోవాల్సినటువంటివి చాలా ఇష్టం అన్నమాట. ఒకరు చెప్పి ఇది ఇట్ట కట్టకూడదు, ఇటు తిప్పమంటాడు. ఇంకోటి వచ్చి ఇట్ట కాదు, ఇటు తిప్పమంటాడు. అది కాదయా ఈ ఉద్యోగం ఇవ్వమంటాడు. అది కాదు ఈ ఉద్యోగానికి వెళ్ళు, నేను ఏడు చెప్తాను మాట్లాడు, అన్నీ చెప్తారు. కానీ నీవు దేవుని చిత్తం ప్రకారం విశ్వాసముతో దేన్ని అనుకున్నావు, నీ జీవితంలో జరగవలసిన కార్యం ఏది, అది నీవు కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఆయన సన్నిధిలో మరి విశ్వాసముతో ప్రార్థిస్తే ఆ మార్గం ఏంటో నీకు తెలియపరచబడుతుంది. మరి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ పాపము నీలో నుంచి తొలగించబడుతుంది. అయితే ఎంత పెద్ద గోడలైనా, ఎంత పెద్ద సమస్యలైనా ప్రియ దేవుని బిడ్డలారా తొలగించేటువంటి శక్తి దేవాది దేవునికి ఉంది. ఆయన గొప్ప దేవుడు, అంతటి జ్ఞానము కలిగిన దేవుడు, అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మరి డిఎల్ మోడీ గారు అంట. మరి ప్రతిరోజు ఆయన మానక ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన మరి పిల్లలకు ఆహారం లేదని చాలా దినాలు ప్రార్థిస్తూ ఉంటే ఆయనకు సరిపోయే ఆహారాన్ని దేవుడు అనుగ్రహించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక దినములో మరి పిల్లలకు ఆహారం లేదు. ఆయన చాలా ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఆహారం తెస్తాడు, ఎలాంటి ఆహారము మరి దేవుడిస్తాడో అని ప్రార్థిస్తూ ఉండేవాడు. మనం ఊహించని కార్యాలు. ఒకనొక దినములో పిల్లలందరూ కూడా కలిసి ప్రార్థించండి అని చెప్పేవాడంట అనాథ పిల్లలకి. ఆ పిల్లలు భోజనం కొరకు
ప్రార్థించేవారు. వారితో పాటు ఈయన కూడా మోకరిల్లి ప్రార్థించేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఒక ఫంక్షన్లో ఉన్నటువంటి భోజనము తెచ్చి బిడ్డలకు పెట్టారంట. వెంటనే తలుపు తట్టి మోడీ గారిని మరి పిలిచి డిఎల్ మోడీ గారికి ఆ భోజనాన్ని పెట్టమనన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎంత గొప్పది. ఆయన అనుకొని ఉంటాడు, నా బిడ్డలకు మరి ఆహారం ఎలా పెడతాడని. ఆయన దేనికి భయపడకుండా మరి బాధపడకుండా దేవుని సన్నిధిలో పూర్తిగా తన్ను తాను దేవునికి అప్పగించుకొని చక్కగా విశ్వాసముతో ప్రార్థించాడు. ప్రార్థిస్తే కార్యము జరుగుతుంది. ప్రార్థిస్తే కార్యము జరుగుతుంది. ఎటువంటి కార్యమైనా దేవునికి అసాధ్యమైనది లేదు. ఎలాంటి కార్యమైనా ఆయన సాధ్యము చేసే దేవుడుగా ఉన్నాడు. మనం నిరుత్సాహపడకూడదు. ప్రతిరోజు కృతజ్ఞతతో దేవునిలో ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళాలి. కృతజ్ఞతతో ముందుకెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. అనేకమైన బాధలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం, నా జీవితం ఇంతే, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నా జీవితము ఇంతే, నేను ఇంకా బాగుపడలేను అని అనేక మంది ఆత్మహత్యలు కూడా మరి తన ఆత్మను హత్య చేసుకునేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమా యాక్టర్లు చూశారండి, మరి వారికి కోట్లు డబ్బు ఉంటుంది, కోట్లు ఉంటాయి, కావలసిన కార్లు, చేయవలసిన పని, వాళ్ళు మరి లగ్జరీ ఫుడ్, తినగలిగినంత ఆహారము, పండుకునేదానికి మరి చక్కటి పరుపులు, మరి విలాసవంతమైన మరి జీవితాన్ని వారు గడిపినప్పటికీ ఏం చేస్తారు? వారిని అడిగితే, ఒక హీరోయిన్ అడిగితేనంట ఆమె చెప్తుంది, మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదని ఒక వ్యక్తి, హీరో అయిన రంగనాథ్ అనేటువంటి హీరో ఎన్నో సంపాదించాడంట తన జీవితంలో. పెద్ద ఆయన, మరి పాత సినిమా యాక్టర్ ఆయన. సంపాదించి చివరిగా ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఒంటరిగా భార్య చనిపోతే ఆ ఇంటిలో ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు. పని ఆమె వచ్చి ప్రొద్దున్నే ఆయనకి వంట వార్పు వండేసి వెళ్ళిపోతుంది. ఆయనకు బాగలేనప్పుడు ఆ పని ఆమె చూసుకునిందంట. ఆయన పోతూ ఏం చేశాడంటే, ఆయన జీవించి అతనికి విరక్తి అయిపోయింది జీవితం మీద, మనశ్శాంతి లేదని ఒక లెటర్ రాసి ఉరి వేసుకుని చనిపోయాడు. చనిపోతూ ఆ లెటర్లో, నా ఆస్తిలో సగభాగం నా పని మనిషికి ఇచ్చేయండి, నా ఆస్తిలో సగభాగం నా పని మనిషికి, ఆమె నన్ను ఎంతగానో చూసింది, నా భార్యను ఎంతగానో చూసింది, కాబట్టి ఆమెకి ఆస్తిలో ఖచ్చితంగా సగభాగం ఇచ్చేయండి. నా కొడుకులు ఉన్నారు కానీ మనశ్శాంతి లేదు, ఒంటరి బ్రతుకు నాది, ఎవ్వరూ పట్టించుకొని బ్రతుకు, ఎవ్వరూ నన్ను గమనించని బ్రతుకు, ఇంత బ్రతుకు బతికాను, ఒక స్టార్ లెవెల్లో నేను ఎలిగాను, కానీ చివరిగా నేను మనశ్శాంతి లేక చనిపోతున్నానని లెటర్ రాసి ఊరేసుకొని ఆ హీరో చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి అడ్డంకులను దాటలేక అన్ని జనులు తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. మనకైతే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు కదండి. జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన, పిలిస్తే మనకు జవాబిచ్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎరికో గోడలను కూల్చిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు నా జీవితాల్లో కూడా గొప్ప పాపములను కూల్చివేయగలడు. నా జీవితాల్లో కూడా గొప్ప అవరోధాలను కూల్చివేయగలడు. నా జీవితాల్లో అనేక బాధలను, వ్యాధులను సరిచేయగలిగినటువంటి దేవుడు ఆయన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయినటువంటి దేవా, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నా తండ్రి, మా జీవితాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, పాపములు, చిక్కుముడులు, నా తండ్రి, శోధనలు, వేదనలు ఉన్నాయి.
అవన్నీ కూడా మాకు ఎరుకో గోడల్లాగా కనిపిస్తున్నాయి తండ్రి. నాయన మేము జయించలేకపోతున్నాం యేసయ్య. అట్టి భయంకరమైనటువంటి గోడలను కూల్చివేయి నాయన నీ నామములు, నీ శక్తితో, నీ బలముతో నాయన ఆ గోడలను మా జీవితాల్లో కూల్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ విశ్వాసమును మాకు అనుగ్రహించండి. బిడ్డలందరికీ కూడా విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థించి మా జీవితాల్లో ఆటంకములన్నిటినీ కూడా జయించే శక్తిని మాకు అందరికి అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావములు చెందుకోమని నాయన, ఎటువంటి భయంకర పరిస్థితులు మా జీవితాల్లో వచ్చిన జయించే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, నీ కృప మాకందరికి అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.